హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చిస్తున్నామంటే, కొంతమంది అన్లక్కీగా ఫీల్ అవుతూ ఉంటారు. నా వ్యాపారం కానీ నా వ్యవహారం కానీ మంచిగా జరగట్లేదు, నేనేం పాపం చేశానో ఏంటో, ఇలా చాలా విధంగా వాళ్ళని వాళ్ళే సతమతం అయిపోయి తిట్టుకుంటూ ఉంటారు. అది జాతకరీత్యా గ్రహగతిల రీత్యా వాళ్ళకి ఏదైనా దోషం ఉండొచ్చు. అలాంటి వాటి దోషాన్ని నివారించుకోవడానికి చక్కగా వాళ్ళ దోష పరిహారాన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది జాతకం చూపించుకొని. శని దోషాలు ఉంటే గనక ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి శనివారానికి ఇంపార్టెన్స్ ఇచ్చి శని దోష నివారణకి సంబంధించిన పూజలను చేస్తూ ఉండండి. శనివారం శని మహాత్ముని దేవస్థానానికి అయితే వెళ్తూ ఉండండి. అక్కడ దీపారాధన కూడా చేస్తూ ఉండండి. ఇక్కడ వ్యాపార వృద్ధి కోసం చిన్నపాటి టిప్స్ని అయితే ఇప్పుడు నేను షేర్ చేయబోతున్నాను. అది ఏంటి అంటే, మీ ఇంట్లో ఉత్తరం వైపు గోడకి ఇంద్రజాలం అనే దాన్ని ఒకదాన్ని తెచ్చిపెట్టుకొని, చాలా చక్కగా అవైలబుల్ ఉంటుంది, ఆన్లైన్స్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అది ఒక ప్లాంట్ అనమాట. దాన్ని ఫ్రేమ్ కట్టించుంటారు. రెడీమేడ్ కూడా చిక్తుంది, ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది. ఆన్లైన్లో కావాలంటే కూడా మీరు సెర్చ్ చేసి బుక్ చేసి తెచ్చుకోవచ్చు. దీన్ని మీ ఉత్తరం వైపు గోడకి దాన్ని తగిలించేసి, మీరు పని పైన బయట వెళ్ళేటప్పుడు చక్కగా దాన్ని చూసి దర్శించుకొని, నా యొక్క పని మంచిగా జరగాలి అని మీరు సంకల్పం చెప్పుకొని వెళ్ళండి. అప్పుడప్పుడు అంటే వారంకి లేదా ఒక 15 రోజులకు ఒకసారి దానికి ధూపాన్ని అయితే చూపించండి. బెటర్ మీకు మంచి రిజల్ట్ కావాలంటే ప్రతిరోజు మీరు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆ ఇంద్రజాలానికి కూడా సాంబ్రాణి ధూపం అనేది చూపిస్తే మంచిగా, ఇంకా దానికి ఉన్న పవర్ అనేది రెట్టింపై మంచిగా రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మంచిగా రిజల్ట్ అయితే ఇస్తుంది. నమ్మి చేస్తే మీకు మీ పనిలో సక్సెస్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది డే బై డే. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ని మనం చేసుకోవడం వల్ల మనకున్న ఒక నెగిటివ్ ఎనర్జీని, దోష నివారణల్ని మంచిగా నివారించుకోవచ్చు. ఈ ఇంద్రజాలాన్ని మీరు ఒకటి తెచ్చి, అది పట రూపంలో తెచ్చి వేసుకొని ధూపం వేసి తర్వాత ప్రతిరోజు దాన్ని దర్శించుకొని అయితే వెళ్ళండి. మీ పని మీదుగా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.